ప్రధానంగా మా ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. సో ఆ మేడిగడ్డ బ్యారేజ్ గత డిసెంబర్లో కుంగిపోతే అప్పుడున్నటువంటి ఎన్నికల వాతావరణంలో ఇమీడియట్గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పనులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి రిపేర్లు చేసి ఆ పనులన్నింటినీ పూర్తి చేసి పోయిన రబీ సీజన్లో అంటే యాసంగి సీజన్లో కానీ ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్లో కానీ తెలంగాణ రైతాంగానికి మంచిగా నీళ్ళందించాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళందించాల్సినటువంటి బాధ్యత నుండి పూర్తిగా తప్పుకున్నది. దాంట్లో రెండు కారణాలు మాకు కనబడతా ఉన్నాయి. ఒకటి, గతంలోని మా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నింద వేయడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విద్వేషాన్ని విషాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టే ఈ రకంగా జరిగిందనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో అట్లా చేసినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఒకటి. రెండవది ఏంటంటే, మొన్ననే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రకారం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్లో 92,77,343.57 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకొని తర్వాత మన బెగ్లూరు, ఎల్కేశ్వరం, బొమ్మాపూరు, ఈ తదితర సూరారం, కుంట్లం ఈ ప్రాంతాల్లో 92,77,343.57 క్యూబిక్ మీటర్ల ఇసుకను మేడిగడ్డ బ్యారేజ్ నుండి తీయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం. రెండవది ఏంటంటే, ఇక దీంట్లో ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి, ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ విషయం మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కూడా ఉన్నది. ఎన్జిటి తీర్పు మా ఆ ఏరియాలో పెద్దపల్లి, భూపాలపల్లి ఆ జిల్లాలకు సంబంధించి గతంలో మానేరు నది పైన కూడా ఇట్లనే కొన్ని ఇసుక రీచ్లు వస్తే అక్కడ పర్యావరణానికి నష్టం కలుగుతుంది, ఇబ్బంది అవుతా ఉందని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి ఇసుక రీచ్లకు ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో అవి నదులైనా ఉపనదులైనా వాగులైనా ఎక్కడ కూడా అనుమతులు లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, బహుశా పోయిన మే నెలలో అనుకుంటా. ఆ ఎన్జిటి తీర్పును కూడా పక్కకు పెట్టి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోసుకోవాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దందాకు తెరలేపింది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇవాళ నేను తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకుండా అక్కడ కనీసం ఒక 2-3 నెలల్లో వాళ్ళు అనుకుంటే జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ 7వ బ్లాక్లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే. అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బదనాం చేయడం ఒకటి. రెండవది, ఈ పందికొక్కులాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతో కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంట్లం వరకు 92 లక్షల పైచల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు.